గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభాభివందనములు. మరి చూసుకున్నట్లయితే యెషయా 2వ అధ్యాయము 11వ వచనం. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగదొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. చూసారు ఇక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయి. అహంకార దృష్టి, రెండవది గర్వము, మూడవది ఘనత. మనం ఏం తీసేసుకోవాలి? అహంకార దృష్టి, గర్వము, ఈ రెండు తీసేసుకుంటే మనకు ఘనత వస్తుంది. చాలామంది మీరు పనిచేసే స్థలంలో తప్పును ఒప్పుగా అని చెప్పడం, ఒప్పును తప్పుగా అని చెప్పడం, ఇంకా తక్కువ పని చేసింది ఎక్కువ పని చేసినట్టు రాయడం, ఎక్కువ పని చేసి తక్కువ పని చేసినట్టు రాయడం. దానివల్ల వస్తుంది ప్రమోషన్ కానీ, మీకు వచ్చే సాలరీ కానీ. కానీ అది తాత్కాలికమే, అది ఎక్కువనే ఉండదు. చాలామంది తక్కువ మందితోటి కఠినంగా పని చేయించి ఎక్కువ పని చేయించారు అనుకోండి, వాళ్ళకి వచ్చే ప్రమోషన్ కానీ, మీకు వచ్చే జీతం కానీ అది కుటుంబంకి తీసుకెళ్తే కుటుంబంలో మీ తల్లిదండ్రులకి, భార్య పిల్లలకు శాపమే. మీరు ఫోర్మెన్ అయినా, లేకుంటే మీరు మంచి మేనేజర్ అయినా, ఏ స్థాయిలో ఉన్నా కింద వర్కర్లను ఎలా చూడాలంటే ప్రేమతో చూడాలి. యేసుప్రభు ఏం చేసిండు? 12 మంది శిష్యులు, ఆ 12 మంది శిష్యుల పాదాలు కడిగిండు. కడిగి మళ్ళీ గుడ్డతో, క్లాత్తో తుడిచిండు. చూసిరా ఎంత తగ్గింపు. కాబట్టి మీరు మీ సొంత బిజినెస్ ఉన్నా, మీరు ఎక్కడైనా ఉద్యోగం చేసినా, మీరు అట్లా కాళ్ళు కడవమని నేను చెప్పట్లేదు, తుడమని చెప్పట్లేదు. కాకపోతే క్రీస్తు ఏం చెప్పిండు? తను తాను తగ్గించుకొని హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? గర్వం ఉంది, అహంకారం ఉంది. 11వ అహంకారం, గర్వం తీసేసుకుంటే ఘనత వస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మత్తయి సువార్త 7:7 ఉంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడును. మనం ఏమడగాలంటే, దేవా నాకు తగ్గింపు జీవితాన్ని ఇవ్వండి, దయాగుణాన్ని ఇవ్వండి, దయాళుత్వం ఇవ్వండి అడగాలి. దేవుని అడిగితే ఖచ్చితంగా మనకు దయాగుణం అనేది ఇస్తాడు. యేసుప్రభు చూసిరా, చేతుల్లో మేకులు కొడతారు, ఆయన దీవిస్తాడు.